నమస్కారం, మీరు చూస్తున్నారు HN9. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నిన్న జరిగిన ఏటుకట్టు కొట్టుకుపోవడం అన్నది ప్రతిపక్షాలు ఎమ్మెల్యే రాజీనామా చేయాలి, దీనిలో చాలా అవినీతి జరిగిందని నిన్న ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగిందని ఎమ్మెల్యే ముదునూరు ప్రసాద్ రాజు కాంట్రాక్ట్ ఈ పని ఎంతవరకు జరగాలి, ఎంతవరకు జరిగింది, దీని లోపాల గురించి ప్రెస్ మీట్ పెట్టి వారి ద్వారా వివరించారు. ఇక్కడ మొత్తం మనకి 400 మీటర్లకి 26 కోట్లతో మనకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దాని ప్రకారం టెండర్ పిలిచి వర్క్ స్టార్ట్ చేసామండి. 125 మీటర్ల మటుకు మొత్తం పూర్తిగా ఇంచుమించుగా 90% వర్క్ అయిందండి. మిగతా 100 మీటర్లలోనూ మనకి యావరేజ్ 30% వర్క్ అయిందండి. ఇక మేము పని అయితే పూర్తి కాలేదండి. ఇంతవరకు 60%, 65% వర్క్లు పూర్తయిందండి. ఇంకా 35% పూర్తి కావాల్సింది. సర్వసాధారణంగా ఈ గోదావరిలో రివర్లో ఈ డంపింగ్ ఆఫ్ స్టోన్ వర్కులు చేసేటప్పుడు మనం రాయి వేస్తూ ఉంటే అది దొల్లుకుంటూ వెళ్ళి ప్రొఫైల్ వరకు వెళ్తుందండి. ఒక్కోసారి మధ్యలో ఆగిపోయి ఉండిపోతుందండి. మళ్ళీ అలాగే సెటిల్ అయ్యి కిందకి దిగుతూ ఉంటుంది. మళ్ళీ అలా కిందకి వెళ్ళాక మళ్ళీ మొత్తం అలా చేశాక మనం ప్రొఫైల్కి చేసుకుంటూ వస్తామండి. అదేవిధంగా న్యాచురల్గా జరిగే విధంగానే నిన్న ఈ 40 మీటర్లలోనూ మనం వేసిన రాయి కొంచెం కుంగిందండి. దాన్ని ఇప్పుడు రెక్టిఫై చేసి చేస్తాం. సార్, ఏదైతే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయో ఇదేంటంటే ఈ రాళ్ళు కూడా సరైన క్వారీకి ఇవ్వలేదు, కంపెనీకి ఇవ్వలేదు, లేదా కాంట్రాక్టర్ కూడా రావట్లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. దాని మీద అదేమో అవాస్తవం అండి. ఎందుకంటే రాయి మేము 10 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి ప్రతి రాయిని టెస్ట్ చేస్తుంటామండి గవర్నమెంట్ ఆథరైజ్డ్ ల్యాబ్లో. ఆ ల్యాబ్ రిపోర్ట్లు అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రస్తుతం అర్జెంటుగా చేయాలని ఏది ఉంటుందని చెప్పేస్తున్నాం. అదండి మనకి అదే కదండి. ఇప్పుడు కేరండి, ఇప్పుడు మనకి పూర్తి అవ్వలేదండి, ఇంకా జరుగుతుంది. ఏది తీసుకోవడం కాదు, ఇంకా జరుగుతుంది. పూర్తి అయిపోతే మీరు చెప్పినట్టు పని పూర్తి అయిపోయింది అనుకోండి, ఏమన్నా మాట పని పూర్తి అవ్వాలి, మొత్తం పని జరుగుతూ ఉంది. లేదండి సార్ ఇక్కడ అంటే 12 సార్ కొంచెం ఇటు తిరగండి సార్. లేదు, వర్క్ మొదలు పెట్టేమో పని అయిందో లేదో చూసుకోండి. వాళ్ళ రోడ్ల, మంచినీళ్ళ, లేదు ఇతర మౌలిక సదుపాయాల ఎక్కువ నిధులు తెచ్చుకున్నాం. వీలైనంత మేర పనులన్నీ వేగవంతంగా పూర్తి చేయడానికి మనం అందరూ కూడా ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగంగానే ఈ వర్క్ ఖచ్చితంగా ఇది కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి అవినీతి లేకుండా పర్యవేక్షించి మీకు ఇంకా వివరాలు అధికారులను అడగండి. ఇంకా డెప్త్గా మీరు ఏదన్నా ఉందంటే వారు కూడా చెప్తారు. కంప్లీట్ చేసి అది కూడా ఆల్రెడీ టెండర్లు పిలుచున్నారు. రాజులంక 4-5 చోట్ల వీక్గా ఉంది ఏటుకట్టు, 4-5 చోట్ల వీక్గా ఉంది. అది 8.5 కోట్ల రూపాయలు ఆల్రెడీ టెండర్లు పిలుచున్నారు. అందువల్ల ఇది కూడా యాక్చువల్గా బడ్జెట్లో లేకపోయినా ఎమర్జెన్సీగా ఈ డబ్బులు రిలీజ్ చేయించి వర్క్ చేయిస్తున్నాం. ఇంతవరకు రూపాయి డబ్బులు కూడా రిలీజ్ కూడా కాలా, కానీ కాంట్రాక్టర్లను తొందర పెట్టి ఈ పనులు చేయిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది తొందరలోనే కంప్లీట్ చేయాలని. అంటే ఒకవేళ తొందర పెట్టినా కూడా ఇది అలా చేసేటువంటి వర్క్ కాదు, ఇది షెటిల్ అవుతూ ఉండాలా. ఆ వేసినటువంటి రాళ్ళన్నీ కూడా కిందకంతా వెళ్ళి నిన్న 60 అడుగుల లోతు కూడా ఉంది. ఇక్కడ అందరికీ తెలుసు. ఆ లోతుకంతటికి కూడా ఈ రాళ్ళు వెళ్ళి నిలబడే విధంగా, ఈ షెటిల్ అయ్యే విధంగా ఈ పనులు జరుగుతాయి. అందువల్ల ఇంకా కూడా లాగుతాయి. ఇప్పటితోటి అయిపోలా, ఇంకా కూడా లాగిన కొలిది అది షెటిల్ అవుతున్నట్లే. అందువల్ల ఇంకా కూడా 1-2-3 సార్లు ఇంకా కనవా ఏరియా కూడా లాగేటువంటి అవకాశం ఉంది, వేసింది వెళ్ళేటువంటి అవకాశం. అందువల్ల ఎటువంటి అపోహలు ప్రజలు నమ్మొద్దని మీ ద్వారా తెలియపరచుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.